హాయ్ అండి. సండే స్పెషల్ సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీకి 2 స్పూన్స్ నెయ్యి వేయాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ కోసం ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం పేస్ట్, గరం మసాలా, నిమ్మకాయ పిండుకుని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. కడాయి హీట్ అయిందండి. బిర్యానీ సరుకులు వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీలోకి గ్రేవీగా వేరే స్టవ్ మీద చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు బిర్యానీ సరుకులు వేగినాయండి. దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. మూడు పచ్చిమిర్చి ఇలా చిలుకుగా తీసుకుని వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎలా అయితే శుభ్రం చేసుకుని 15 మినిట్స్ ముందు పెట్టామో అలానే సోనా మసూర్ రైస్ తీసుకోవాలండి. బిర్యానీకి బాగుంటుంది. ముందుగా కడుక్కుని నీళ్ళు వాడే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ ముందే పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టిందండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలు కూడా వేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి. ఈలోపు గ్రేవీ కోసం తయారు చేసే చికెన్ కర్రీ కూడా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. వీటిలో కూడా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న మనం చికెన్ని వేసుకోవాలి. చికెన్ బాగా మగ్గనివ్వాలండి. చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తే చికెన్లోంచి వాటర్ వస్తాయి. ఈలోపు గ్రేవీ కోసం ఆనియన్స్ బాగా వేగినాయండి. దాంట్లో కూడా మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసుకుని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. చాలామంది ఎసరులో వేసుకుంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాస్మతి బియ్యం అండి. 2 గ్లాసులు బాస్మతి బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి.
బాగా కలుపుకోవాలి. రైస్ వేసాకండి ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అయినా పర్లేదు, సాల్ట్ అయినా చాలు. తక్కువ వేసుకోవాలండి, ఆల్రెడీ మనం చికెన్లో కలిపి వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అదేవిధంగా మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదండి గ్రేవీ కోసం, దాంట్లో కూడా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో కూడా కర్రీలో నుండి కారం, ఉప్పు వేసుకోవాలి కర్రీలో నుండి. ఇప్పుడు బిర్యానీలో కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. బిర్యానీ రెడీ అయిపోయిందండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది.